హలో ట్యాక్స్ పేయర్స్, మీ యొక్క బిజినెస్కి జిఎస్టీ రెగ్యులర్ జిఎస్టీ బెటరా, కాంపోజిషన్ స్కీమ్ బెటరా అనేది ఈ వీడియో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ముందుగా మన అకౌంట్ని ఫాలో చేసి ఈ వీడియోని లైక్ చేయండి. సో రెగ్యులర్ జిఎస్టీలో టర్న్ ఓవర్ వచ్చేసి ఎటువంటి లిమిట్ ఉండదు. బట్ కాంపోజిషన్ స్కీమ్స్లో మీరు కనుక లో స్కేల్ టర్న్ ఓవర్ రన్ చేస్తూ సంవత్సరానికి 1.5 crore లోపు ఉంటే కనుక మీ యొక్క టర్న్ ఓవర్ కాంపోజిషన్ స్కీమ్ తీసుకోవచ్చు. అదేవిధంగా రిటర్న్స్కి వచ్చేసరికి జిఎస్టీ రెగ్యులర్లో మంత్లీ రిటర్న్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా పేపర్ వర్క్, ఇన్వాయిసెస్ అనేది జనరేట్ చేయాల్సి ఉంటుంది. బట్ జిఎస్టీ కాంపోజిషన్ స్కీమ్స్లో క్వార్టర్లీ రిటర్న్స్ అంటే ఎవ్రీ 3 months ఒకసారి ఫైల్ చేయాల్సి ఉంటుంది. అలా ఇయర్లో 4 times ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. ట్యాక్స్ రేట్స్కి వచ్చేసరికి జిఎస్టీ రెగ్యులర్లో డిఫరెంట్ స్లాబ్స్ ఉంటాయి, 5% 12% ఇట్లా ఉంటుంది. బట్ కాంపోజిషన్ స్కీమ్స్లో డైరెక్ట్ ఫ్లాట్ రేట్స్ ఉంటాయి. ట్రేడర్స్కి, మ్యానుఫ్యాక్చరర్స్కి 1%, రెస్టారెంట్స్కి 5% ఇట్లా ఉంటుంది. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ క్లెయిమ్ చేసుకోవచ్చు అంటే రెగ్యులర్ జిఎస్టీ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవచ్చు, బట్ కాంపోజిషన్ స్కీమ్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడానికి ఉండదు. సో మీరు కనుక బిజినెస్ టు బిజినెస్ హై టార్గెట్ మార్జిన్ సేల్ చేద్దాం అనుకుంటే కనుక మీరు యూ కెన్ గో విత్ రెగ్యులర్ ట్యాక్స్ పేయర్ కింద రిజిస్టర్ అవ్వడం చాలా బెటరు. అదేవిధంగా మీ యొక్క బిజినెస్కి ఏ టైప్ రిజిస్ట్రేషన్ సూట్ అవుతుందో తెలియాలంటే వెంటనే 90368384 నెంబర్కి కాల్ వాట్సాప్ చేయొచ్చు. లేదు స్కీమ్ అని కామెంట్ చేస్తే మా టీం మీకు వెంటనే రెస్పాండ్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ.